మధ్యకాలంలో కాలం చెందారండి. వారి జ్ఞాపకార్థకంగా ఆస్ట్రేలియాలో ఉంటున్న మూర్తి గారి అత్తగారు, మామగారు విజయ్ గారు, సుధా కండేల్ గారి సహకారంతో ఈరోజు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ నందు నిత్యావసర సరుకులు మరియు వారికి మధ్యాహ్నం మంచి భోజనాన్ని అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నతిలో చేతనైనంత సహాయం చేయాలని మన ఫౌండేషన్ తరఫున ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాము. మా నాన్నగారి స్నేహితులు మరియు నాకు గురువు గారైన నక్కా కృష్ణమూర్తి గారి శిష్యురాలండి నేను. వారు చెప్పడం వల్ల ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతూ ఉంది. గురువు దగ్గర మేము ఎంతో శిష్యరికంలో ఎన్నో మంచి బుద్ధులు నేర్చుకున్నాము. అలాంటి వాటిలో ఈ సేవా కార్యక్రమం ఒకటి. ఈ సేవ చేసి మా గురువు గారి మన్ననలు పొందుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా గురువు గారే స్వయంగా వచ్చినందుకు నక్కా కృష్ణమూర్తి గారికి, వారి సతీమణి గారికి మరియు ఇక్కడికి వచ్చిన వి కృష్ణమూర్తి గారికి, మా ఫౌండేషన్ సభ్యులు రాధక్క, రాములకు కృతజ్ఞతలు తెలుపుతూ నరసమ్మ గారి ఆత్మ శాంతించాలని, ఆమె ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనకి ఇంత మంచి సహాయం చేసిన ఆస్ట్రేలియాలో ఉంటున్న విజయ్ గారికి, సుధా కండేల్ గారికి మరియు వారిని ప్రోత్సహించిన మూర్తి గారికి ప్రత్యేకంగా విశ్వమాత ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదావుతున్నా మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం, అన్ని ఉన్న ఏదో కోరి చెయ్యి చాచి అడిగే లోకం, పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగాడరా, పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడబెడితే కూడు లేని వాడికి పాపం దేవుడే మాత్రము దిక్కురా, నువ్వెతికే ఏదో ఒక్కటి దొరకకపోగా నీకు అవమానం ఎదురవ్వును ఇక్కడ దినదినము ప్రతిదినము, ఏముందని ఇన్నాళ్ళుగా నీకు జీవించావుర నువ్వు, ఆ ధైర్యం నువ్వు వీడక ఉండర దేవుడే అండర నీకు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి